నమస్తే, వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలోని మీర్పేట్ సర్కిల్ న్యూ బాలాజీనగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన భవనంపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పాటు సుమారు 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేవలం 40 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా 3 అంతస్తుల భవనం నిర్మించి ఆ భవనంపై సెల్ టవర్ ఏర్పాటు చాలా ప్రమాదకరమని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గత 15 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిహెచ్ఎంసీ, మీర్పేట్ సర్కిల్ అధికారులు, పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. అనుమతులు లేని టవర్ ఏర్పాటు వల్ల కాలనీ వాసుల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సెల్ టవర్ ఏర్పాటు పనులను తక్షణమే నిలిపివేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయిపోయింది. మేము ఇక్కడ 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఇప్పటివరకు ఏ ఇష్యూస్ లేవు, బాగుంది అన్న ఉద్దేశంలోనే మేము ఇక్కడికి వచ్చాం. రెసిడెన్షియల్ ఏరియా అనేసి మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. రాను రెసిడెన్షియల్ని కాస్త వీళ్ళు వేరే రకంగా చేస్తున్నారు. అతను ఏదో కమర్షియల్గా ఆయన సెల్ఫిష్నెస్ కోసం టవర్ పెట్టుకుంటూ కాలనీ వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఇస్తున్నారు. పక్కన నైబర్ తిను నవ్య అనేసి, మేమంతా నైబర్స్మే. పక్కన కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్కి మాకు వచ్చారు ఇక్కడికి. మేము ఫస్ట్ డే 1 నుంచి ఫైట్ చేస్తున్నాం, మాకు వద్దు, ఇక్కడ కరెక్ట్ కాదు అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇది యాక్చువల్గా సెప్టిక్ ట్యాంక్ ఉండే, దాన్ని క్లోజ్ చేశారు. యాక్చువల్గా కాలనీకి రోడ్ కూడా, కనెక్టింగ్ రోడ్ అండ్ సెప్టిక్ ట్యాంక్, అతను కబ్జా చేసి దాన్ని సెప్టిక్ ట్యాంక్ క్లోజ్ చేసి ఆ ప్రాపర్టీని ఆ ఓనర్తో కన్విన్స్ చేసి మార్చుకున్నాడు. సేల్ చేసుకున్నాడో లేదో అని మాకు తెలియదు. మేము స్టార్టింగ్లో అడిగితే కూడా మీకు అనవసరమైన విషయం అన్నట్టుగా మా మీద మాట్లాడారు. సరే అని మేము వదిలేసాం. ఇప్పుడు ఆ 40-50 యాడ్స్ పైన సెప్టిక్ ట్యాంక్ క్లోజ్ చేసిన దానిపైన ఆ సెల్ టవర్ వేయడం ఎంత మటుకి సేఫ్టీ అనేది మాకు అర్థం కావట్లేదు. అందులోనే న్యూ బాలాజీ నగర్కి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి ఇది మెయిన్ కనెక్టింగ్ రోడ్. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఉంటుంది, స్కూల్ వెహికల్స్ మూవింగ్ చాలా ఉంటుంది, అండ్ జనరల్ పీపుల్ కూడా బాగా వెళ్తారు. అలాంటి టైంలో ఇట్లా సేఫెస్ట్ ప్లేస్ కాని దగ్గర ఈ టవర్ మాత్రం కరెక్ట్ కాదండి. మేము ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ కూడా పే చేస్తున్నాం గత 7 ఇయర్స్గా. 40 యాడ్స్ ప్రాపర్టీకి వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా కూడా మాకు తెలియదు. ఇలాంటి ప్రాపర్టీ పైన పర్మిషన్ తీసుకోకుండా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళే కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలియదు. దట్టు G+2 ప్రాపర్టీ 40 యాడ్స్ పైన, దానిపైన సెల్ టవర్.
ఇది ప్రాపర్గా లేదు, ఇల్లీగల్ అనేసి మేము ఎంత అడిగినా సరే, మేము అన్ని డిపార్ట్మెంట్స్కి అప్రోచ్ అయినా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మా కొత్త కాలనీ ఏర్పడినప్పుడు ఈ కొత్త కాలనీ గురించి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 40 యార్డ్స్, ఇది ఉన్న ప్లేస్ 40 యార్డ్స్. ఈ 40 యార్డ్స్ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ ఉండే డ్రైనేజీ, అది నార్మల్గా పూర్తి చేసి దాని మీద 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టిండు. 3 ఫ్లోర్స్ బిల్డింగ్కి పర్మిషన్ లేదు, పర్మిషన్ సరిగ్గా లేదు. ఆ 40 యార్డ్స్ దాని మీద సెల్ టవర్ పెడితే రేపు ఫ్యూచర్లో ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయి, మాకు ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఏమన్నా ఫైర్ ఇన్సిడెంట్స్ అయినా చాలా ఇష్యూస్ ఉంటాయి. మెయిన్ ఇది మా ప్రాబ్లం. దీన్ని ఎట్లా అయినా ఈ టవర్ని అయితే మేము పెట్టకుండా ఆపాలని ట్రై చేస్తున్నాం. మెయిన్ అధికారులు స్పందించాలి. మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాము గత 15 రోజుల నుంచి. అధికారులు దీని మీద స్పందించి ఈ సెల్ టవర్ని నిలిపేయాలని అందరినీ కోరుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ 15 డేస్ నుండి సెల్ టవర్ ప్రాబ్లం అవుతుంది. నేను ఉండేది జనప్రియ కార్పొరేటర్ని. యాక్చువల్లీ ఇక్కడ పబ్లిక్ వాళ్ళందరూ తెలుసు 15 డేస్ నుండి వాళ్ళ ప్రాబ్లం ఉంది మేడం, ఒక్కసారి మీరు వచ్చి కలవండి అంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, అమ్మ ఫస్ట్ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అధికారులను కలవండి, సంప్రదించండి అంటే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిర్రు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిర్రు, ఆఖరికి పిఎస్కి కూడా వెళ్ళిర్రు. లేడీస్ వీళ్ళేం చేయగలుగుతారులే, వీళ్ళతో ఏమవుతుందిలే అన్నట్టుగా ఎంత నిర్లక్ష్యంగా అంటే ఇప్పుడు పిఎస్ వాళ్ళు వచ్చినా సరే వాడు పైకి వెళ్ళి పని చేస్తూనే ఉన్నాడు అంటే వాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో మీరు చూడాలి. అంటే ఇక్కడ వీళ్ళకి ఇంతగానో పర్మిషన్ ఎవరు ఇచ్చారో నాకు అర్థమవుతలేదు. అంటే డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనేదా నాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ అయితే రేపు ఎవరికైనా ఇక్కడ ప్రాణ నష్టం జరిగితే మున్సిపల్ వాళ్ళు ఫస్ట్ ఉంటారా, పిఎస్ వాళ్ళు ఫస్ట్ ఉంటారా, కలెక్టర్ ఆఫీస్ ఉంటారా, లేకపోతే ఇక్కడ ఓటేసి గెలిపించిన నాయకులు ఫస్ట్ ఉంటారా? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎందుకంటే పబ్లిక్ ఒకరిద్దరు కాదు, గల్లీ కాలనీ అందరూ సఫర్ అవుతారు. 100 to 100 ఫీట్స్ ఇంకో సెల్ టవర్ ఉంది అక్కడ. ఇక్కడ ఎంత పెద్ద పొలం ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఏమైనా అయితే ప్రాబ్లము ఇక్కడ జనాలకి కాపాడే వాళ్ళు ఎవరు? ఆయన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళకి ఒకటి చెప్పిరంట, ప్లానింగ్ టవర్ ఆఫీసర్ లేదు ఇక్కడ అని. ప్లానింగ్ టవర్ ఆఫీసర్ లేనప్పుడు మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు? ఆయన పర్మిషన్ ఇస్తేనే కదా కట్టేది. ఆయన ఇక్కడ G+2కే పర్మిషన్ లేదంటే దానిపైన ఇంకోటి కడుతురు. అంటే ఇది ఎంత నిర్లక్ష్యమో, ఇది మున్సిపల్ వాళ్ళ నిర్లక్ష్యమా, లేకపోతే ఓనర్ నిర్లక్ష్యమా, లేకపోతే కాలనీ వాళ్ళు ఏం చేయలేరులే మాకేంటి అనుకోవడమా నాకు అర్థం కావట్లేదు. ఇది సెల్ టవర్ దింపే వరకు ఇక్కడ ఆగేదే లేదు. ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. ఓనర్ దిగి రావాలి, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. డెఫినెట్గా విత్-ఇన్ 2 డేస్లో అది క్లోజ్ కావాలి. కాకపోతే నేను ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా, ఇక్కడ కాకపోతే మున్సిపల్ ఆఫీస్లో చేస్తా, పిఎస్లో చేస్తా. డెఫినెట్గా ఓనర్ రావాల్సిందే ఇక్కడికి. పబ్లిక్కి సఫర్ అయితే మటుకు ఎవరైనా సరే ఊరుకునేదే లేదు. ఎంత పెద్ద లీడర్లు వచ్చినా సరే పబ్లిక్కి సఫర్ అవుతుందంటే ఇక్కడ ఊరుకునేది లేదు. ఓనర్ రావాలి, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాలనీ వాళ్ళందరికీ సారీ చెప్పాలని నేను ప్రెస్ పూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.